వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి సింప్లిఫికేషన్స్ పార్ట్ 12. మీలో ఎవరైతే పార్ట్ 12 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 11 కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈరోజు పార్ట్లో మనం డిస్కస్ చేసుకోబోయేది స్క్వేర్ రూట్ ఆఫ్ 14 ప్లస్ 6 రూట్ 5. దీని వాల్యూ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే, స్క్వేర్ రూట్ అంటే మనం ఏం చేస్తామండి, రూట్లో ఇచ్చిన నెంబర్ని మనం కనుక ఆ ఒక నెంబర్ హోల్ స్క్వేర్గా రాసుకోగలిగినట్లయితే స్క్వేర్ రూటు క్యాన్సిల్ అయిపోయి మనకి ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనకి ఇలా రూట్తో కలిపి ఉన్న నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా గుర్తుందా మీకు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫామ్లో ఉంటే ఈ ఫామ్లో మనం మార్చుకోగలిగితే దీనిని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లోకి ఈజీగా సాల్వ్ చేయగలగచ్చు. ఇప్పుడు మనకి 14 ప్లస్ 6 రూట్ 5లో ఎప్పుడైనా సరే ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు ఈ రూట్ కలిగి ఉన్న నెంబర్ని మనము ఎప్పుడూ కూడా 2abతో కంపేర్ చేయాలండి. ఓకే, ఈ 6 రూట్ 5ని మనం 2abతో కంపేర్ చేయాలి. 2ab ఈక్వల్స్ టు 6 రూట్ 5. దీనిని మనం 2 ఇంటూ 3 ఇంటూ రూట్ 5గా రాసుకోవచ్చు కదా. సో 3 అంటే ఏ అనుకుందాం, రూట్ 5 అంటే బి అనుకుందాం. ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9, బి స్క్వేర్ అంటే రూట్ 5 హోల్ స్క్వేర్ అంటే 5 ప్లస్ 2ab 2 ఇంటూ 3 ఇంటూ రూట్ 5 దట్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 5 14 ప్లస్ 2 3 6 రూట్ 5. సో 14 ప్లస్ 6 రూట్ 5. దీనిని మనం ఎలా రాసుకోవచ్చండి, 3 ప్లస్ రూట్ 5 హోల్ స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు కదా. సో 14 ప్లస్ 6 రూట్ 3 ప్లేస్లో మనము 3 ప్లస్ రూట్ 5 హోల్ స్క్వేర్ రాసుకుంటే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, మనకి 3 ప్లస్ రూట్ 5 మన ఆన్సర్ అవుతుంది. ఓకే, మరొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్లియర్గా ఉండటం కోసం. 7 ప్లస్ 2 రూట్ 10 దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చెప్పాను నేను, ఇలా ఇచ్చిన ప్రాబ్లంకి రూట్తో కలిపి ఉన్న నెంబర్ని దేంతో మనం ఈక్వల్ చేయాలి, 2abతో ఈక్వల్ చేయాలి. సో 2 రూట్ 10 ఈక్వల్స్ టు 2ab ఈక్వల్స్ టు 2 రూట్ 10. సో 2 ఉంది, రూట్ 10 ఉంది కాబట్టి రూట్ 10ని రూట్ 5 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 5గా రాసుకోవచ్చు కదా. సో 2 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 5. ఓకే, ఏ వచ్చింది, 2 ఉంది, ఏ ఉంది, బి ఉంది. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే రూట్ 2 ప్లస్ రూట్ 5 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేయండి, ఏ స్క్వేర్ అంటే 2, బి స్క్వేర్ అంటే 5 ప్లస్ 2 రూట్ 2 ఇంటూ రూట్ 5 అంటే రూట్ 10 దట్ ఈక్వల్స్ టు 7 ప్లస్ 2 రూట్ 10. సో 7 ప్లస్ 2 రూట్ 10 ప్లేస్లో మనము రూట్ 2 ప్లస్ రూట్ 5 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, హోల్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోతుంది, మనకి 2 ప్లస్ రూట్ 5 వాల్యూ మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. (38 ప్లస్ 5 రూట్ 3). ఏం చెప్పాను నేను, రూట్ కలిసి ఉన్న నెంబర్ని మనం 2abకి ఈక్వల్ చేయాలి అని. ఈ 5 రూట్ 3ని మనం 2abగా ఈక్వల్గా చేయలేము కదండి. 5 రూట్ 3 ఉంది, మనం 2abకి ఈక్వల్ చేయాలి. 2 వాల్యూని మనం రూట్ 3 నుంచి కానీ 5 నుంచి కానీ అసలు 2 వాల్యూని డివైడ్ చేయలేం. ఇలాంటి కేసెస్లో ఏం చేస్తాం, 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయండి. ఈ మొత్తాన్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయడం వల్ల వచ్చే డిఫరెన్స్ ఏం లేదు కదా. 38 ఇంటూ 2 అంటే 76 ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ రూట్ 3 డివైడెడ్ బై 2. ఓకే, ఇప్పుడు మనము ఈ 76 ప్లస్ 2 ఇంటూ 5 ఇంటూ రూట్ 3 ఉంది కదా, ఈ 2 ఇంటూ 5 ఇంటూ రూట్ 3ని మనం దేనికి ఈక్వల్ చేయాలి, 2abకి. సో 2ab ఈక్వల్స్ టు 2 ఇంటూ 5 ఇంటూ రూట్ 3. ఏని 5 అని, బిని రూట్ 3 అని అనుకున్నాం అనుకోండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, 5 స్క్వేర్ అంటే 25, రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3. 25 ప్లస్ 3 ఎంత అవుతుందండి,
25 + 3 27, కానీ మనకి 76 రావాలి. సో ఇప్పుడు ఏమన్నా మారిస్తే వస్తుందా? ఎస్ వస్తుంది. ఇంకొక ఐడియా చూడండి, 2 5√3 ఉంది. ఈ మొత్తాన్ని ఏ అనుకుంటే బీని మనం 1 అనుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, a² + b² అంటే 5√3 + 1 హోల్ స్క్వేర్. సో a² ఈక్వల్స్ అంటే 5√3 హోల్ స్క్వేర్, 25 × 3 + 1 + 2 × 5√3 × 1, that equals to 75 + 1 + 2 × 5√3, that equals to 76 + 2 5√3 వచ్చింది కదా మనకి. అంటే 76 + 2 × 5 × √3 ప్లేస్లో మనము 5√3 + 1 రాసుకోవచ్చు కదా. 5√3 + 1 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ రూట్. సో ఈ స్క్వేరు ఈ రూటు క్యాన్సిల్ అయిపోయి 5√3 + 1 డివైడెడ్ బై √2, దీని యొక్క సింప్లిఫికేషన్ చేసిన ఆన్సర్. ఓకే, ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి స్క్వేర్ రూట్ లోపల రూట్ కలిగి ఉన్న నెంబర్ని మనం 2abకి ఈక్వల్ చేస్తాం. 2లా ఉండాలి, 2 మల్టిప్లికేషన్గా ఉండాలి. లేనప్పుడు మనం 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాం. అవన్నీ సింప్లిఫై చేసి మనం a + b హోల్ స్క్వేర్ ఆ ఫామ్లో రాయగలిగాము అంటే మనకి ఆన్సర్ వచ్చినట్లే. ఓకేనండి, డైరెక్ట్గా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ పెద్ద వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం ఎలా సింప్లిఫై చేయాలో ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం. ఒక మెథడ్ వచ్చేసి యూనిట్ డిజిట్లో ఎండ్ అయ్యే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి దాని ముందున్న నెంబర్స్ యొక్క స్క్వేర్స్ ఇవి రెండు డిపెండ్ అయ్యి చేసే మెథడ్ ఒకటి డిస్కస్ చేసుకున్నాం. ఇంకొకటి వచ్చేసి డివిజన్ మెథడ్ అనేది డిస్కస్ చేసుకున్నాం. నేను చెప్పాను నిన్న, డివిజన్ మెథడ్ అనేది మనకి కొన్ని ప్రాబ్లమ్స్లో ఆ మెథడ్నే మనం యూజ్ చేసి సాల్వ్ చేస్తూ ఉంటాం. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నేను మీకు ఈ పార్ట్ 12లో డిస్కస్ చేస్తానని చెప్పాను కదా. సో అవి చూద్దాం ఇప్పుడు. అలా నెంబర్స్ కాకుండా ఇలా రూట్తో కలిగి ఉన్న నెంబర్స్ని అయితే మీరు ఇలా సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. What least number must be added to 8631 to make a perfect square number? 8631కి ఏ నెంబర్ని యాడ్ చేయటం ద్వారా ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది? లీస్ట్ నెంబర్ని యాడ్ చేయటం ద్వారా అన్నారు. సో డివిజన్ మెథడ్ 8631ని డివిజన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయండి. సో 2 పెయిర్ చేయండి. 86 అనేది ఏ పెయిర్కి దగ్గరగా ఉందండి? 9. 9 9s are 81. సబ్స్ట్రాక్ట్ చేసినట్లయితే 5. ఈ 31 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ 9ని ఇక్కడ యాడ్ చేస్తాం. 9 + 9 ఎంత అండి? 18. సో ఈ 18 పక్కన ఏం పెట్టుకోవాలి అంటే 18 3s are 54. కాబట్టి 3 పెట్టుకోవచ్చు కదా. 3 183 × 3 చేసినట్లయితే మీరు 549 వస్తుంది. ఇక్కడ ఏదైతే నెంబర్ పెట్టుకుంటారో 9 పక్కన కూడా సేమ్ నెంబర్ పెట్టుకోవాలి. పెట్టుకున్న నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయాలి. 183 3s are ఎంత అవుతుంది? 549 అవుతుంది. అంటే ఎంత అవుతుందండి? -18. సో మీరు ఎంత నెంబర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది అంటే 18ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే యాడ్ చేయటం ద్వారా యాడ్ చేయాలి అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ కన్నా మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్ పెద్దదై ఉండాలి. అదే సబ్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న నెంబర్ కన్నా మనం మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్ చిన్నగా ఉండేలా చూసుకోండి. అదే ఇక్కడ లీస్ట్ నెంబర్ మస్ట్ బి సబ్స్ట్రాక్టెడ్ అన్నారు అంటే దీనికన్నా తక్కువ నెంబర్ వచ్చేలాగా మనం మల్టిప్లై చేసి అంటే 182 చేసి మనం చేస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్ అదొక్కటే. నెంబర్ని యాడ్ చేయాలి అన్నారు అంటే మనం మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ వచ్చే నెంబర్ పెద్దగా ఉండాలి. అంటే సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి నెగిటివ్స్లో రావాలి. అదే సబ్స్ట్రాక్ట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ మనం సబ్స్ట్రాక్ట్ చేసే నెంబర్ చిన్నగా ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సబ్స్ట్రాక్ట్ చేయడానికి. ఇది యాడ్ చేయడానికి, ఇది సబ్స్ట్రాక్ట్ చేయాల్సిన ఎగ్జాంపుల్. వాట్ లీస్ట్ నెంబర్ మస్ట్ బి subtracted from 63520 to make it a perfect square? 63520కి ఏ నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేయటం ద్వారా అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అన్నారు. సో డివిజన్ మెథడ్ 63520 పెయిర్స్ చేద్దాం. 635 అనేది ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంటుంది? 25. 25 25s are 625. సో
0 1 10 ఈ 20ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఈ 25ని ఇక్కడ యాడ్ చేస్తాం. ప్లస్ 25 దట్ ఈక్వల్స్ టు 50. ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేయమన్నారు కాబట్టి ఈ 1020 కన్నా తక్కువ నెంబర్ ఉండేలాగా చూసుకుంటాం. ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేయాల్సిన నెంబర్ కాబట్టి ఇక్కడ 2 ఇక్కడ 2 పెట్టుకున్నట్లయితే మీకు 1004 16 కాబట్టి సబ్స్ట్రాక్ట్ చేయాల్సింది ఏమవుతుందండి 16 అవుతుంది. యాడ్ చేయాల్సిన దానికి చూడండి, యాడ్ చేయాల్సిన దానికి మనకి ఫైనల్ నెగిటివ్స్లో వచ్చేలాగా అంటే దీనికన్నా ఈ వాల్యూ పెద్దగా ఉండేలా చూడండి. సబ్స్ట్రాక్ట్ చేయాలి అన్న దానికి మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూ రావాలి. సబ్స్ట్రాక్ట్ చేస్తే యాడ్ చేయాలన్న దానికి రివర్స్లో ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చేలాగా కింద నెంబర్ పెద్దగా ఉండాలి. సబ్స్ట్రాక్ట్ చేయాలి అన్న దానికి ప్లస్ అంటే సబ్స్ట్రాక్ట్ చేయబడేది మనం మల్టిప్లై చేయగా వచ్చేది ఈ నెంబర్ కన్నా తక్కువగా ఉండేలా చూసుకోండి. మేజర్ డిఫరెన్స్ అదే. సో ఇంకొకటి ఒక ఎడిషన్ ఒక సబ్స్ట్రాక్షన్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. What least number must be added to 9401 to make a perfect square number? So add చేయమన్నారు కాబట్టి 9401. సో డివిజన్ మెథడ్ 2 to 94 దేనికి దగ్గరకు ఉందండి 9కి 9 9s are 81. సో సబ్స్ట్రాక్ట్ చేస్తే 13 01 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. ప్లస్ 9 18. సో 18 7s are చూసుకోండి 7 7. ఇక్కడ 18 7s ఎలా చూసుకుంటాము అంటే ఇక్కడ చూడండి 18 7s are 126, 18 8s are 144. 144 అంటే ఇంకా క్రాస్ అయిపోతుంది కాబట్టి 126 సరిపోతుంది. సో 18 అలా చూసుకోండి. 187 7s are ఎంత అవుతుంది 1309 అవుతుంది. సో -8. ఇక్కడ మనం యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి 1301 కన్నా పెద్దగా ఉన్న నెంబర్ని తీసుకోవాలండి -8. కాబట్టి 8ని యాడ్ చేయటం ద్వారా 9401కి 8ని యాడ్ చేయడం ద్వారా అది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ వాట్ లీస్ట్ నెంబర్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 51078 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సబ్ట్రాక్ట్ చేయాలి అంటున్నారు కాబట్టి 51078 డివిజన్ మెథడ్. సో 510కి దగ్గరగా ఉన్నది పర్ఫెక్ట్ స్క్వేర్ 22 22 22s are 484. సో సబ్స్ట్రాక్ట్ చేస్తే 6 2 7 8 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. 22ని యాడ్ చేయండి 44. సో 44 పక్కన మీరు 6 పెట్టినట్లయితే 446 6తో మల్టిప్లై చేస్తే 2676. సబ్స్ట్రాక్ట్ చేయాలి అన్నారు కాబట్టి ఈ నెంబర్ కన్నా ఈ నెంబర్ చిన్నగా ఉండాలి. యాడ్ చేయాలి అన్నారంటే ఈ నెంబర్ కన్నా ఈ నెంబర్ పెద్దగా ఉండేలా మల్టిప్లై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో 2 అంటే 51078 నుంచి 2ని సబ్స్ట్రాక్ట్ చేస్తే 51076. ఇది మనకి 226 యొక్క హోల్ స్క్వేర్ వాల్యూ అవుతుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుంది. ఓకే అండి. సేమ్ డివిజన్ మెథడే సాల్వ్ చేస్తాం. నెంబర్కి యాడ్ చేయాలన్నా సబ్స్ట్రాక్ట్ చేయాలి అన్నా యాడ్ చేయాలి అన్నారు అంటే లాస్ట్లో మనకి ఈ వాల్యూ పైన వాల్యూ కన్నా కొంచెం పెద్దగా వచ్చేలాగా అంటే నెగిటివ్ వాల్యూస్ వచ్చేలాగా మనం చేస్తాం. అదే సబ్స్ట్రాక్ట్ చేయాలి అంటే పాజిటివ్ వాల్యూ వచ్చేలాగా ఈ వాల్యూ కన్నా ఈ వాల్యూ చిన్నగా ఉండేలాగా మల్టిప్లై చేసే వాల్యూని తీసుకుంటాం. సబ్స్ట్రాక్ట్ చేయమంటానికి యాడ్ చేయమంటానికి ఉన్న డిఫరెన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇవి చాలా చాలా ఎక్కువగా అడుగుతున్న మోడల్స్, సింప్లిఫికేషన్స్ స్క్వేర్ రూట్స్ నుంచి. ఓకే, ఇంకా రిమైనింగ్ మోడల్స్ ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ పార్ట్ 13 పార్ట్ 14తో స్క్వేర్ రూట్కి సంబంధించి అడిగే మోడల్స్ మొత్తం సింప్లిఫికేషన్స్లో కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ క్యూబ్ రూట్స్ మీద చెప్తాను. ఓకే అండి. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.